జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ఇది మండే మార్నింగ్ వ్లాగ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు ఏమేమి చేశానా అనేది మా హిమాన్స్కి టిఫిన్ అండ్ లంచ్ బాక్స్ ఎలా హెల్తీగా పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. నేనైతే వాడి కోసం అయితే ఎర్లీగా లేస్తున్నాను. ఒకనొక టైంలోనైతే నేను 7:30, 8 వరకు లేసేదాన్నే కాదు. వాడికి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇంకా వాడు ఇప్పుడిప్పుడే వెళ్తున్నాడు. సో వాడికి హెల్తీగా ఫుడ్ పెడుతూ హెల్తీగా పంపించాలనేది నేను అనుకొని ఇంకా ఎర్లీగా లేవడం అయితే స్టార్ట్ చేసేసాను. 5:45కి అయితే లేచేదాన్ని. ఒకప్పుడు అయితే 8 వరకు పడుకొని ఉండేదాన్ని. ఎందుకంటే వాడు నా దగ్గరే ఉండేవాడు. ఏ టైంలో వేసినా సరే పర్లేదని ఫీలింగ్ అయితే ఉండేది. ఇప్పుడైతే అలా కాదు కదా. ఇంకైతే వాడి కోసం అంటే నేను అంబలు అయితే చేస్తున్నాను. కొంచెం బీట్రూట్ క్యారెట్ తురుము వేసి ఆ సోడిపిండి అండ్ ప్రోటీన్ పౌడర్ ఉంటే అవన్నీ వేసి అయితే అంబలు అయితే చేసేస్తున్నాను. ఇంకో సైడ్ ఏమంటే జ్యూస్ చేస్తున్నా. గ్రేప్స్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసేసి ఇందులో వాడికి స్వీట్ కోసం షుగర్కి బదులు నేనైతే ఖర్జూరాన్ని యూజ్ చేశాను. ఎందుకు అంటే అది స్వీట్గా ఉంటుంది కదా, పిల్లలు ఈజీగా తాగడానికి అయితే బాగుంటుంది. ఇదిగోండి, నేనైతే వాటికి డైరెక్ట్గా జ్యూస్ జాలర్లో ఫిల్టర్ చేసామనుకోండి, కొంచెమైనా సరే ఏదైనా తగిలిందనుకో వాడు తాగుడు, వామిటింగ్ చేసుకుంటాడు. సో నేను డైరెక్ట్గా క్లాత్లో వేసి ఫిల్టర్ చేసేసాను. వాడైతే స్నానం చేసి అయితే వచ్చేసాడు. చూడండి వాడి స్టైల్. తినిపిస్తున్నాను. తినురా అంటే వాడైతే టీవీ చూసుకొని తింటున్నాడు. అయితే నేను కెమెరా ఆన్ చేశానని నవ్వుతున్నాడు. మా బుజ్జితల్లండి ఎంత చెప్పిన మాట వింటాడో తెలుసా. ఏమని చెప్పామంటే వెంటనే అర్థం చేసుకుంటాడు. వాడికైతే బ్రేక్ఫాస్ట్లోకి మమ్మీ నాకు కేక్ పెట్టు మమ్మీ ప్లీజ్ అంటే వాడి ఇష్టాన్ని ఎందుకు మనం కాదన్నారు చెప్పండి. సో వాడికైతే నేను కేక్ పెట్టేశాను. చెప్తున్నాడు, మమ్మీ నీ స్టాండ్ ఇది కెమెరా స్టాండ్ అని అడుగుతున్నాడు. లేదు నాన్న అంటే సరే బాయ్ చెప్పేశాడు. వాడు వెళ్ళిపోయాక నేనైతే స్నానం చేసేసి ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం దక్షిణామూర్తి స్తోత్రం అయితే ఈ మధ్యన చెప్పడం అయితే స్టార్ట్ చేసుకున్నానండి. చాలా మంచిది. ఇంకా నేనైతే వీలున్నంత వరకు దక్షిణామూర్తి స్తోత్రం అయితే చెప్పుకుంటానండి. తర్వాత అయితే మిల్క్ అయితే వచ్చేసాయి. మాకు మిల్క్ వచ్చేటప్పటికి 9:39 అయిపోద్ది. మాకైతే మార్నింగ్ టీలు, కాఫీలు అలాంటివి ఎవరికి ఇంట్లో అలవాట్లేవు. సో మాకు మిల్క్తో సంబంధమే లేదు. మా హిమాన్స్ కోసం మాత్రమే లీటర్ మిల్క్ అయితే తీసుకుంటామండి. ఎందుకంటే వాడు నైట్ పడుకునేటప్పుడు అడుగుతాడు. ఇంకా ఆ మిల్క్ అయితే ఒక సైడ్ అవుతున్నాయి. ఇంకో సైడ్ ఏమంటే నేను ఆఫ్టర్నూన్ కర్రీకి ఏమేమి కావాలో అవన్నీ కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉన్నామనుకోండి ఫాస్ట్గా అయిపోద్ది. మా హిమాన్స్కి 11:30 కల్లా లంచ్ బాక్స్ని కూడా ప్రిపేర్ చేసేయాలి. వాడి కోసం అయితే మేము ఏ కర్రీ వండుతున్నామో దాంతోనే ఫ్రైడ్ రైస్ లాగా కొంచెం హెల్తీగా చేసి పెడతాను. ఇగోండి బెండకాయ ఈరోజు అయితే వండుతున్నాను. చిన్న చిన్నగా బెండకాయలను కట్ చేసేసాను. తర్వాత ఏమంటే ఆలుని తురిమేసాను. చిన్నగా కొంచెము క్యారెట్ తురుము కూడా వేశాను. ఇలా చేయడం వల్ల ఎంతో కొంత హెల్తీగా తింటారు కదా అనేసి నేను ఇలా చేస్తున్నాను. వాటినైతే మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి, ఇంకా చెప్పాను కదా చిన్నగా కట్ చేస్తాను. మా కర్రీ వేరేగా చేస్తాను, వాడిదైతే సపరేట్గా చేస్తాను. వాడికైతే కంప్లీట్గా కారం అయితే తినలేడు. సో నేను కంప్లీట్గా పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేసేస్తాను. బాక్స్కి పెట్టేటప్పుడు మాత్రం వాడు స్కూల్లో ఇబ్బంది పడకూడదు అనేసి కంప్లీట్గా స్కిప్ చేస్తే వాడు ఇష్టంగానే ఈ మధ్యన అయితే తింటున్నాడు. ఇంకా నేనైతే మా హస్బెండ్కి లంచ్ ప్రిపేర్ చేయాలి అండ్ అతనికి కూడా టిఫిన్ బాక్స్ అయితే పెట్టాలి. ఈవినింగ్ టైంలో అతను తింటారు. వచ్చేటప్పుడు నైట్ చాలా లేట్ అయిపోద్ది. సో అక్కడ తినేసి టిఫిన్ చేస్తే వస్తారు. సో నేను ఏమంటే ఈరోజు మినపప్పుతో అట్టు వేస్తున్నాను. దానికోసం ఏమంటే మినపప్పు మంచిగా కడిగేసి ఇదిగోండి బ్లెండ్ చేస్తాను. ఇందులో బెల్లాన్ని కలిపేసామనుకోండి సూపర్గా ఉంటుందండి. మిల్క్తో తిన్నారే అనుకోండి, నేనైతే అలానే చేస్తాను. మా ఇంట్లో ఆ అట్టు అందరికీ ఫేవరెట్ మిల్క్తో ఉంటే. ఇంకా మా హిమాన్స్కి అయితే నేనైతే ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇంకోసారి మాకైతే కర్రీ అయిపోతుంది. ఇంకా బెండకాయ కర్రీతో పాటు 2 ఫిష్లు ఉంటే వాటిని కూడా ఫ్రై చేసుకున్నాను. మా హస్బెండ్కి బాక్స్ కోసం అట్టు కూడా బెల్లంతో కలిపి మినపట్టు కూడా వేసేసాను. అందులో ఎటువంటి వెయిట్ లేవు. మా హిమాన్స్కి అయితే బాక్స్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇదిగోండి పెట్టేస్తున్నాను. వాడు ఈరోజు ఏం చేస్తాడో చూడాలి. ఇదేనండి ఈరోజు వ్లాగ్. వీడియో నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి.